హోల్డింగ్ ఆన్ టు ద దామన్, ఆయన కొంగును గట్టిగా పట్టుకొని ఉండడం. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియాలిటీ ఈజ్ బియాండ్ ద డొమైన్ ఆఫ్ ఇల్యూషన్. సత్యమును అనుభవించే విషయము ఈ భ్రాంతిమయమైన ఈ మాయకు ఆవల ఉంటుంది. అంటే దానికి సంబంధించిన వ్యవహారం కాదు. మాయలో ఉన్నంత కాలము సత్యము యొక్క అనుభవము వీలు కాదు. ఇది దాటితేనే ఆ సత్యము యొక్క అనుభవమును పొందగలం. ఇల్యూషన్ హ్యాస్ 3 spheres of existence of beings and states. These are the gross, the subtle and the mental world. ఈ భ్రాంతి, ఈ మాయ అనేది 3 రకాలుగా అది అస్తిత్వమును కలిగి ఉంటుంది. 3 రూపాలలో అది ఉంటుంది. అవి ఏమిటవి? స్థూలము, సూక్ష్మము, మానసికము. అంటే స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము. 3 రకాలుగా అది అస్తిత్వము కలిగి ఉంటుంది. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియాలిటీ ఈజ్ లైట్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ డార్క్. ఇంకా వివరించి చెప్తున్నారు. సత్యమును అనుభవించడం అంటే వెలుగును అనుభవించడం. ఈ భ్రాంతిని అనుభవించడం అంటే చీకటిని అనుభవించడం. ది ఎక్స్పీరియన్స్ ఇన్ ది గ్రాస్ వరల్డ్ ఈజ్ అ బ్లైండింగ్ డార్క్నెస్. స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే కటిక చీకటి, అంధకారం, ఏమీ కనిపించదు అక్కడ. అంతా ఇలా తడుముకోవడమే, అంత చీకటిగా ఉంటుంది స్థూల ప్రపంచము అంటే. ది ఎక్స్పీరియన్స్ ఇన్ ది సటిల్ వరల్డ్ ఈజ్ ఆఫ్ సటిల్ డార్క్నెస్, దట్ ఈజ్ ఎల్యూర్మెంట్, ఎంచాంట్మెంట్. అదే సూక్ష్మ ప్రపంచం అయితే మసకగా కనపడుతుందట. వెళదాం అక్కడికి అనిపిస్తూ ఉంటుందట, అక్కడ చూస్తే కనపడుతూ ఉంటుంది, వెళ్దాం అనిపిస్తూ ఉంటుంది అనమాట. అవి ఆకర్షణలు, ప్రలోభ పెడుతూ ఉంటాయి మన. ది ఎక్స్పీరియన్స్ ఇన్ ది సటిల్ వరల్డ్ ఈజ్ సటిల్ డార్క్నెస్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ ది మెంటల్ వరల్డ్ ఈజ్ ఆఫ్ ఫైన్ డార్క్నెస్, ద ట్రాన్స్పరెంట్. అదే మానసిక ప్రపంచము పారదర్శకంగా ఉంటుంది, కనిపించిపోతూ ఉంటుంది. ప్లాస్టిక్ షీట్ ఉంటుంది చూడండి, ఎలా కనపడుతుంది యువతల నుంచి అవతలికి, అలాగే అంతా కనపడుతూ ఉంటుంది. సిన్స్ ఎ గ్రాస్ వరల్డ్ ఈజ్ అ బ్లైండింగ్ డార్క్నెస్, ఇట్ ఈజ్ ఇనివిటబుల్ దట్ గ్రాస్ కాన్షియస్ ఇండివిజువల్స్ మిస్ ద పాత్ ఆఫ్ ట్రూత్. మరి స్థూల ప్రపంచం అంటే కటిక చీకటి అని మనం చెప్పుకున్నాం కనుక స్థూల ప్రపంచములో కొట్టుమిట్టాడుతున్న మానవాళి ఆ సత్యము అనేటువంటి మార్గమును తప్పనిసరిగా వాళ్ళు అందుకోలేరు. కనపడదు అది. ఆ పక్కనే ఉండొచ్చు, వాడు వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకని అంత చీకటి, వాడికి ఎంత మాత్రము ఆ మార్గము కనిపెట్టలేడు. దే ఆర్ బ్లైండ్ టు ద ట్రూత్. ఆ సత్యం ఎటుందో, అది ఎక్కడుందో వాడికి అసలు ఎంత మాత్రము అంతు పట్టదు. ఎ ల్యాంప్ ఈజ్ రిక్వైర్డ్ టు పాస్ త్రూ దిస్ గ్రాస్ రెల్మ్ ఆఫ్ డార్క్నెస్. మరి ఎలాగ వీడు దాటగలడు? ఒక చిన్న దీపం సాయం ఉంటే వాడంతటి వాడే అడుగులు వేసుకుంటూ ఆ చీకటిని దాటేయగలడు. ఇఫ్ వన్ వాండర్స్ అబౌట్ in this darkness without a lamp, surely he will become lost and entangled in its illusion. ఆ దీపము యొక్క సహాయము లేకుండా వీడు ఎంత గట్టి ప్రయత్నము చేసినా వీడు ముందుకెళ్తాడు, వెనక్కొస్తాడు, ఎటుందో తెలియదు, ఎటు వెళుతున్నాడో తెలియదు, వృధా ప్రయాసే అవుతుంది. Evolution is the emerging of consciousness out of darkness, that is not knowing. పరిణామ ప్రక్రియ మనం అనుకుంటూ ఉంటాం కదండి. పరిణామ ప్రక్రియ అంటే ఏమిటట? అసలు ఏమీ తెలియని పరిస్థితి నుంచి అన్నీ తెలుసును అన్న పరిస్థితి వైపునకు చేసే ప్రయాణం. అంటే రాయికి ఏమీ తెలియదు కదా, వృక్షమునకు చాలా తక్కువ తెలుసు, అదే జంతువుకు కొంచెం తెలుసు, పక్షికి మరి కాస్త అలా. సో ఏమీ తెలియని స్థితి నుంచి అది ముందుకు ప్రయాణం. ఈ పరిణామ ప్రక్రియ అంతా కూడా ఇన్ హ్యూమన్ ఫామ్ కాన్షియస్నెస్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఎక్స్పీరియన్స్ లైట్. సో మానవ దేహం వచ్చేటప్పటికి కాంతి కనపడుతుంది. ఆ కాంతిలో ఎలా వెళ్ళాలో కనపడడానికి 2 కళ్ళు, 2 కాళ్ళు ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకని కాంతి కనపడాలి న్యాయంగా. ఫస్ట్ మానవ దేహం రాగానే మొట్టమొదటి మానవ దేహం వచ్చేటప్పటికి వీడు కాంతిని పసిగట్టి ఆ కాంతిని ఉపయోగించుకొని ముందుకు అడుగులు వేసుకొని వెళ్ళిపోవాలి గమ్యాన్ని. బట్ ఇట్ డస్ నాట్. కానీ అలా జరగటం లేదు. బికాస్ అపాన్ రీచింగ్ హ్యూమన్ ఫామ్ ఇట్ బికమ్స్ బ్లైండెడ్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ గ్రాస్ ఇల్యూషన్. ఆ సంస్కారముల పొర వీడిని మూసివేయడం వల్ల చీకటిలోనే ఉంటున్నాడు. బాబా ఏం చెప్పారు గాడ్ స్పీక్స్లో? మొట్టమొదటి మానవ దేహము ధరించిన వెంటనే వాడు నేను భగవంతుడను అని అనుభవాన్ని పొంది తీరాలి. ఎందుకని?
వాడికి చైతన్యము పూర్తయిపోయింది వాడి. కానీ సంస్కారముల కారణముగా వాడు నేను మనిషిని, నేను ఫలానా అనుకుంటూ ఉన్నాడు. ద ఫాల్స్ సెల్ఫ్ ఈజ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ డార్క్నెస్, దర్ ఈజ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్. అందుచేత నేను సత్యమును, నేను భగవంతుడను అనేటువంటి దానికి బదులుగా నేను ఫలానా నాగేశ్వరరావుని, నేను విశ్వనాథాన్ని, నేను రామతీర్థని అని అసత్యమైనటువంటి ఆ నేను అది పెంచి పోషించడం జరుగుతూ ఉన్నది. దిస్ ఫాల్స్ సెల్ఫ్ ఇన్ టర్న్ క్రియేట్స్ ఫర్దర్ డార్క్నెస్. ఇది మరింత చీకటిని పెంచుకుంటూ పోతుంది. ఇది ద డార్క్నెస్ ప్రివైల్స్ వెన్ హ్యూమన్ మైండ్ బికమ్స్ లస్ట్ఫుల్, యాంగ్రీ, జెలస్, సెల్ఫిష్, హేట్ఫుల్, ప్రౌడ్, హిపోక్రిటికల్, డిజానెస్ట్, ఎన్వియస్ అండ్ గ్రీడీ. ఈ చీకటి కారణముగా మనిషిలో కనిపించే వికారములేమిటి? కామము, కోపము, అసూయ, స్వార్థము, ద్వేషము, గర్వము, కపటము, అవినీతి, దురాశ. ఇవన్నీ ఆ చీకటిలో కనిపించే లక్షణాలట మానవుడిలో. ద డార్క్ డిజైర్స్ అండ్ థాట్స్ దట్ అరైజ్ అవుట్ ఆఫ్ ద డెప్త్స్ of these excessive states of human consciousness constitute the infinite false ego of man. మనిషిలో పడచూపే ఈ వికారములన్నీ కలిసి మానవుడిలో ఉన్న ఆ అసత్యమైన నేను అది బాగా బలంగా అది పుంజుకోవడానికి దోహదపడుతూ ఉంటాయి. అంటే మానవుని యొక్క అసత్యమైన నేనులో ఆ ఇంగ్రీడియంట్స్ అంటాం, అంటే ముడిసరుకులు ఇవన్నీ కలిసి దాన్ని పోషిస్తూ ఉంటాయి. ద సీట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ద హార్ట్. బాబుజీ ఎలా చెప్తున్నారంటే, మనసు ఇలా తీసుకోమన్నారు. ఇలా తీసుకుంటే ఆ కింద భూమి మీద ఆనినటువంటి ప్రాంతం ఉందే ఆ పీఠము హృదయం. బాబా చెప్పిన ప్రకారము హృదయం అనేది మనసులో ఒక భాగము. మనసు అనేది ఒకటి, హృదయం అనేది ఒకటి, 2 భాగాలు ఉంటాయి. ఆలోచనలు చేసే భాగమును మనసు అంటాము, అనుభూతులు పొందే భాగమును హృదయము అంటాం. మనం చదువుకున్నాం. సో ఆ మనసు ఇలా తీసుకుంటే ఈ పీఠము ఏదైతే ఉన్నదో దానిని హృదయం. ది హార్ట్ ఈజ్ ద అబోర్డ్ వేర్-ఇన్ ద మైండ్ కెన్ స్లో డౌన్ ఇట్స్ యాక్టివిటీస్ అండ్ ఫైనల్లీ స్టాప్. ఇంత మనసు ఉంది అనుకుందాం. పైన చాలా చురుగ్గా ఉంటుంది మనసు, చాలా ఉద్రేకంగా ఉంటుంది. కిందకు వచ్చేటప్పటికి ఆ మనసు నెమ్మదిగా స్థిమితపడి క్రమంగా నీరసపడి ఆఖరికి అది ఆగిపోతుంది. ద హార్ట్ ఈజ్ కాల్డ్ ద అబోర్డ్ ఆఫ్ గాడ్. అంచేతే హృదయాన్ని ఏమన్నారు? భగవంతుడి యొక్క నివాసము అన్నారు. బాబా పదే ఏం చెప్పేవారు? నీ దేహములో నీ హృదయమే నా నివాస స్థానము అని బాబా అనేక పర్యాయములు చెప్పారు. ఎందుకని అక్కడ మనసు నీరసపడి పని చేయకుండా ఉంటుంది. అందుచేత ఆయనకు అనువుగా ఉంటుంది. ఫర్ హీరిన్ ద మైండ్ కెన్ ఫైనల్లీ స్టాప్, అండ్ వెన్ ద మైండ్ స్టాప్స్ గాడ్ ఈజ్ రియలైజ్. పూర్తిగా మనసు ఆగిపోతే భగవంతుడే అయిపోతాడు మనిషి. బాబా ఏం చెప్పారండి సమీకరణము? మైండ్ వర్కింగ్ ఫాస్ట్ ఈజ్ మ్యాడ్. చురుగ్గా పనిచేస్తూ ఉంటే మనసు పిచ్చివాడు. వాడు ఒక నిమిషం ఒక విషయం మీద నిలకడగా ఉండడు. మన వాడు వస్తూ ఉంటాడు చూడండి, మన పంతులు గారు, ఆయన నిమిషం ఇలా అంటాడు, మళ్ళీ నిమిషం ఇలా అంటాడు, ఆ మళ్ళీ నిమిషం ఇలా దూకుతూ ఉంటాడు. అంటే మైండ్ చాలా వేగంగా పనిచేస్తే అది పిచ్చివాడు అన్నారు. మైండ్ వర్కింగ్ స్లో ఈజ్ మస్ట్. నెమ్మదిగా పనిచేస్తే మస్ట్ని 10 నిమిషాలు మీరు పిలిస్తే 10 నిమిషాల తర్వాత ఏంటంటాడు. ఎందుకంటే అతని మనసు అది స్పందించదు వేగంగా. మైండ్ వర్కింగ్ నార్మల్ ఈజ్ మ్యాన్. ఒక సగటు మానవుడిలాగా అది పనిచేస్తూ ఉంటే అది మానవుడు. అండ్ మైండ్ స్టాప్డ్ ఈజ్ గాడ్. మనసు ఆగిపోతే అది భగవంతుడి యొక్క లక్షణము. సో మనసు గనక ఆగిపోతే మానవుడు భగవంతుడు అయిపోయినట్లే. వెన్ ఎ హార్ట్ ఈజ్ పర్ఫెక్ట్లీ ప్యూర్ లైక్ ఎ మిర్రర్, గాడ్ మేనిఫెస్ట్ హిస్ ఫేస్. హృదయం పరిశుద్ధముగా శుభ్రంగా తడిగొడ్డతో తుడిచేసిన అద్దం ఎలా ఉంటుంది? తళ 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 మెరుస్తూ, ఒక్క చుక్క కూడా లేకుండా అంత పరిశుద్ధంగా నీ హృదయము మారిపోతే భగవంతుడు ముఖార విందాన్ని అక్కడ ప్రతిబింబిస్తూ ఉంటాడు. హిస్ ఫేస్ ఈజ్ సీన్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ఎ ప్యూర్ హార్ట్. ఎంత పరిశుద్ధంగా ఉంటే హృదయం, భగవంతుని దర్శనము అంత పరిశుద్ధముగా మనం చూడగలము ఆయన దర్శనాన్ని. సచ్ ఎ హార్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద రియల్ సెయింట్. ఎవడికి ఉంటుంది అటువంటి హృదయము?
మనం సాధువు సాధువు అని వాడేస్తూ ఉంటామే. ఎవరికైతే అంత పరిశుద్ధమైన హృదయం ఉన్నదో వాడినే మనం సాధువు అన్నాడు. అంటే ఈ పైన చెప్పుకున్న వికారములు ఏవీ కూడా వాడికి ఉండవు. ద సెయింట్ హెస్ పాస్డ్ త్రూ ఆల్ ద స్పియర్స్ ఆఫ్ డార్క్నెస్ టు ఫేస్ ద లైట్ ఆఫ్ గాడ్ ఫేస్. చీకటి మొత్తం వాడు జయించి ఆ చీకటి రాజ్యం నుంచి బయటపడి భగవంతుడి ప్రకాశాన్ని పూర్తిగా ఆస్వాదించగలిగిన వాడే హీ ఫీల్స్ ద లైట్. అండ్ దిస్ ఫీలింగ్ ఈజ్ ఆఫ్ సచ్ ఎ మ్యాగ్నిట్యూడ్ దట్ ద సెయింట్ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ సీయింగ్ గాడ్ ఫేస్ టు ఫేస్. నిత్యము ఆ ప్రకాశాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు వాడు. ఎంతవరకు అంటే ఆ ప్రకాశములో భగవంతుడి ముఖాన్ని సదా నిరంతరము అంతరాయము లేకుండా ఆస్వాదించగలుగుతూ ఉంటాడు. భగవంతుణ్ణి సదా అన్నింటిలోనూ దర్శనము పొందగలుగుతూ ఉండడం 6వ భూమిక లక్షణం. ఎందుకని మనం గాడ్ స్పీక్స్లో 6వ భూమికకు కన్ను బొమ్మ వేసి ఉంటుంది. కన్ను అంటే చూడడం. ఎవరిని చూడడము? భగవంతుడిని చూడడం. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద మైండ్ హ్యాస్ ఫ్లోడ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ హ్యాస్ స్టాప్డ్ అండ్ ఓన్లీ ది ఫ్యాకల్టీ ఆఫ్ ఫీలింగ్ ఈజ్ లెఫ్ట్. వాడి మనసు ఇక ఆలోచనలు చేయడం మానేస్తుందట, అనుభూతులు పొందడం ప్రారంభిస్తుందట. అప్పుడే వాడు భగవంతుడి దర్శనాన్ని అన్ని చోట్ల పొందగలుగుతాడు. అది 6వ భూమిక లక్షణం. ఇన్వల్యూషన్ is the process of passing through the 3 spheres of darkness to merge with the light of reality. ఈ చీకటిలో స్థూల ప్రపంచములో మగ్గుతూ ఉన్నటువంటి మానవుడు చిన్న లాంతర సహాయముతో కొంచెం వాడికి ఏదో వెలుగు కనిపించి ఈ మెట్లు దాటుతూ ఉండడమే దానిని ఏమంటాము? అంత పరిణామ ప్రక్రియ. అంటే ఈ చీకటిని దాటి వెలుగులోనికి అడుగు పెట్టడానికి వాడు రకరకాల దశలకుండా సాగేటువంటి ప్రక్రియనే మనం ఇన్వల్యూషన్ లేక అంతఃపరిణామ ప్రక్రియ అంటూ ఉంటాం. టు పాస్ త్రూ అండ్ బియాండ్ ది గ్రాస్ స్పియర్ ఆఫ్ డార్క్నెస్ ఎ ల్యాంప్ ఈజ్ నీడెడ్. మరి మనం అనుకున్నాం కదా, ఈ చీకటిని దాటాలంటే లైట్ కావాలి కదా. ద హార్ట్ కెన్ హోల్డ్ దిస్ ల్యాంప్. ఎందుకని హృదయంలో ఆ దీపాన్ని ఎలా పెడితే అది మనకి దారి చూపెడుతూ ఉంటుంది. వెన్ హార్ట్ హోల్డ్స్ దిస్ ల్యాంప్ హ్యూమన్ కాన్షియస్నెస్ passes through the darkness and beyond into the subtle sphere and involution begins. ఇప్పుడు స్కూటర్కి లైట్ ఎక్కడ ఉంటుంది? ముందు హెడ్లో ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ హృదయంలో కనుక ఆ దీపాన్ని పెట్టుకుంటే మనకి దారి చూపి ఈ చీకటి నుంచి నెమ్మదిగా మెట్లు దాటుకుంటూ వెలుగులోనికి అడుగు పెట్టగలడు. ద స్పిరిచువల్ పాత్ ఈజ్ యాక్చువల్లీ ఎ ప్రాసెస్. ఆధ్యాత్మిక మార్గము అంటే ఇది ఒక ప్రక్రియ. దానిలో వెనక ఉన్నప్పుడు ఒక దశ, రెండులో ఉన్నప్పుడు ఒక దశ, ఇలా. ద పాత్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ స్టేజెస్ ఆఫ్ ఇన్వాల్వింగ్ హ్యూమన్ కాన్షియస్నెస్. మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఒక వస్తువులు తయారు చేసి ఫ్యాక్టరీలో మనం ఛాంబర్లు ఉంటాయి, 10 ఛాంబర్లు. ఒక్కొక్క ఛాంబర్లో ఆ వస్తువు రూపం మారుతూ ఉంటుంది. చిట్ట చివరి ఛాంబర్కి వచ్చేటప్పటికి ఫినిష్డ్ ప్రొడక్ట్ అది వస్తుంది అక్కడ కదా. ఎలాగైతే ఉన్నాయో ఆధ్యాత్మిక మార్గములో కూడా అంతే. 1లో కొన్ని లక్షణాలు ఉంటాయి, 2కి వచ్చేటప్పటికి మరికొన్ని లక్షణాలు వస్తాయి, 3లో విభిన్న లక్షణాలు వస్తాయి. అలా చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా లక్షణాలు మార్పు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక ప్రక్రియ. ద పాత్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ది గ్రాస్ వరల్డ్. ఈ చీకట్లో వాడి కళ్ళే కనపడం, అంతా చీకటి కాబట్టి వాడికి ఈ బాట కనిపించదు అసలు ఆధ్యాత్మిక మార్గం. ఇట్ ఈజ్ ఫౌండ్ ఆఫ్టర్ వన్ పాసెస్ త్రూ ద గ్రాస్ వరల్డ్. ఈ కటిక చీకటి పరిస్థితిని దాటిన తర్వాతే వాడు బాటలో అడుగు పెట్టగలుగుతాడు. అంతే కదండి. అందుచేతే ఆధ్యాత్మిక మార్గం ఎక్కడ మొదలవుతుంది? 1వ భూమికలో అడుగు పెట్టినప్పుడే మొదలవుతుంది. 1వ భూమిక అంటే స్థూల ప్రపంచమును దాటి సూక్ష్మ ప్రపంచములో వేసిన తొలి అడుగు. అంటే ఈ చీకటిలో దాటి ఒక్క అడుగు ముందుకేస్తే అప్పుడు ఆధ్యాత్మిక మార్గములో మనము ప్రవేశించగలము. The grass world is a dense forest of samskaras where the trees of thorns surround one. ఈ స్థూల ప్రపంచము అతి భయంకరంగా దట్టంగా అల్లుకొని ఉన్నటువంటి మహారణ్యంతో పోల్చవచ్చట. అసలు అడుగు వేయలేము. ముళ్ళమయం అటదంతా. ద ట్రీస్ ఆఫ్ థార్న్స్ ఆర్ ది అన్యాచురల్ సంస్కారాస్. అసహజమైనటువంటి సంస్కారములతో కూడి ఉంటుంది. మనం చాలా ఎక్కువ చదువుకున్నాం. అన్యాచురల్ సంస్కారాస్ అంటే అసహజమైన సంస్కారం. ఇట్ ఈస్ పిచ్ బ్లాక్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ నో రోడ్స్ కెన్ బి ఫౌండ్ లీడింగ్ టు ది స్పిరిచువల్ పాత్.
ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు రోడ్డు ఎక్కడుంది ఏమీ కనిపించదు అసలు మనకి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు పాస్ త్రూ దిస్ డార్క్ ఫారెస్ట్ వితౌట్ ది ఎయిడ్ ఆఫ్ ఎ గైడ్. మరి ఏమిటి దారి? దారి తెలిసిన వాడు ఎవడో ఒకడు ఉంటే అదొక్కటే పరిష్కారం. ఇక మనంతటా మనం మన వల్ల కాదు. ఏ రియల్ గైడ్ మస్ట్ బి ఫౌండ్. సో నిజంగా ఎవడైతే ఇవన్నీ దాటేశాడో, ప్రతి అంగుళము ఎవరికైతే అవుపోసన పట్టేశాడో అటువంటి నిజమైనటువంటి మార్గదర్శి మనకు అవసరం. ద గ్రాస్ ఐస్ ఆర్ ది వీల్స్ ఆఫ్ గ్రాస్ డార్క్నెస్, దే క్రియేట్ ద డార్క్ వీల్ ఆఫ్ స్పిరిచువల్ ప్లైన్నెస్. ఈ సంస్కారముల ముసుగు వలనే ఆధ్యాత్మికంగా మనం గుడ్డివాళ్ళం అయిపోతాం, మనకి ఆ బాట కనిపించదు. ఏ ట్రూ గైడ్ మస్ట్ బి ఫౌండ్. ద గైడ్ ఫర్ హ్యుమానిటీ యాజ్ ఎ హోల్ ఇది అవతార్. మొత్తం విశ్వమంతటికి ఒకే ఒక్క మార్గదర్శి ఒక అవతార పురుషుడేనండి. మిగిలిన వాళ్ళంతా విశ్వం అంతకి మనం చెప్పలేం. ఎక్కడో ఒక పరిధికి, ఒక ప్రాంతానికి, ఒక బృందానికే. కానీ అవతార పురుషుడు మొత్తం సృష్టికి మార్గదర్శకం వహించడానికి తగినటువంటి గురువు. ఇట్ ఈజ్ నెసెసరీ దట్ వన్ షుడ్ హోల్డ్ ఆన్ టు ద గైడ్ టైట్లీ ఇన్ ఆర్డర్ టు పాస్ త్రూ ద ఫారెస్ట్ ఆఫ్ ద గ్రాస్ వరల్డ్. మరి అటువంటి వాడు దొరికేకి ఏం చేయాలి? వీడు గట్టిగా పట్టేసుకోవాలి, వాడిని వదలకూడదు. వదిలేసాడంటే మళ్ళీ మామూలు ఈ చీకట్లో కొట్టుకుని ఇప్పుడు దాకా కొట్టుకుని ఉన్నాడు. దొరికిన తర్వాత చాలా గట్టిగా పట్టుకుంటే అప్పుడు అతను ఈ భయంకరమైన స్థూల ప్రపంచమును దాటించేస్తాడు అతను. ది అవతార్ ఆఫర్స్ ఎ ల్యాంప్, బట్ బికాజ్ ఆఫ్ ది డార్క్ వీల్ వన్ కెన్ ఈజీలీ ఫెయిల్ టు సీ ఇట్స్ లైట్. ఆయన ఏం చేస్తాడు? ఒక దీపం ఇస్తాడు, మన హృదయంలో పెట్టేస్తాడు. రన్నాన్న నీకు దారి చూపెడుతుంది, ఇది నువ్వేం వరి అవ్వకు నీకు అని. కానీ అంత సాయం ఆయన చేసినా మనకి ముసుగులు ఏలాడుతూ ఉంటాయట. దానివల్ల దాన్ని గుర్తించలేము. అయ్యో ఈయన లైట్ ఇచ్చాడే మనకి అన్న విషయం కూడా గుర్తించలేకపోతూ ఉంటాం. బట్ వన్ ఫీల్స్ ద లైట్ ఫ్రమ్ ద ల్యాంప్ అండ్ దిస్ గివ్స్ వన్ స్ట్రెంగ్త్ టు పాస్ త్రూ ద ఫారెస్ట్ వైల్ హోల్డింగ్ ఆన్ టు ద గైడ్. ఈ గురువు పాదాలు గట్టిగా పట్టుకుని ఆయన ఇక్కడ పెట్టిన దీపం కాంతిలో నెమ్మదిగా మనం ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళిపోవచ్చు. కమింగ్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్ మీన్స్ ద డార్క్ వీల్ ఆఫ్ గ్రాస్ సీయింగ్ హ్యాస్ బీన్ లిఫ్టెడ్ అండ్ గ్రాస్ కాన్షియస్నెస్ హ్యాస్ ఫైనల్లీ డిసపియర్డ్. అది ఈ స్థూల ప్రపంచం దాటేశాము అంటే ఈ ముసుగు మనకు తీసేసినట్టే. ఇక మనం సూక్ష్మ ప్రపంచములో అడుగు పెట్టినట్టే లెక్క. వన్స్ ద వీల్ హ్యాస్ బీన్ లిఫ్టెడ్ వన్ సీజ్ ది ఫస్ట్ ప్లేన్ బై ద లైట్ ఆఫ్ ది ల్యాంప్. ఇక్కడ వెలగడం మొదలెడుతుంది కదా, పూర్తిగా ముసుగు తీసేసాక స్పష్టంగా ఈ లైట్ పడుతూ ఉంటుంది. అదిగో మొదటి భూమిక. ఆ లైట్లో స్పష్టంగా చూడగలుగుతాడు. ద గైడ్ దెన్ పుట్స్ ది ల్యాంప్ ఇన్ వన్స్ హ్యాండ్ బికాస్ విత్ సటిల్ కాన్షియస్నెస్ వన్ హ్యాస్ ది విషన్ బై విచ్ టు హోల్డ్ ఇట్. ఇప్పుడు కాంతి బాగా కనపడుతోంది. ఇదివరకు గుడ్డివాళ్ళలాగా ఇబ్బంది పడక్కర్లా. ఆ దీపం తీసి చేత్తో పట్టేసుకుంటాడు. ఇప్పుడు పట్టుకొని దీన్ని ఎలా పెడితే బాగా కనపడుతుందో అన్నీ ఇతను ఆ నేర్పు వచ్చేసింది. ఎందుకని స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ చీకటి బాధ లేదు. ఇప్పుడు ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ సటిల్ కాన్షియస్నెస్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డ్రీమ్. మొట్టమొదటి అనుభవం ఏమిటట? సూక్ష్మ ప్రపంచంలో అడుగు పెట్టగానే ఇదంతా నిజం అనుకున్నాడు కదా, అది కలలాగా స్వప్నావస్థ. ఒక అద్భుతమైనటువంటి ఒక కళ అయిపోతుంది తన జీవితం అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా. The subtle world is made of shining states, cities, and within each city a beautiful palaces, heavenly. అంతా ఆనందమయం అయిపోతుందట. మెరిసిపోతూ తళతళ ఉన్నటువంటి నగరాలు, దేశాలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయట. అంతా ఆనందమయం అయిపోతుంది. ఇట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ ఎంచాంట్మెంట్. అది అంతా వీడిని మైమరిచిపోయేలాగా చేసేస్తూ. దిస్ వరల్డ్ ఈజ్ రిప్లీట్ విత్ ఎంచాంటింగ్ మ్యూజిక్ అండ్ ఇల్యూర్మెంట్స్ ఆఫ్ బ్యూటీ అండ్ పవర్. అద్భుతమైనటువంటి స్వరాలు, ఆ సంగీతం వినపడుతూ ఉంటుంది. అలాగే దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. దిస్ వరల్డ్ ఈజ్ సటిల్, ఇట్ ఈజ్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎనర్జీ. దేర్ ఈజ్ నో స్పేస్, నో టైమ్ ఇన్ ద గ్రాస్ సెన్స్. స్థూల ప్రపంచానికి సంబంధించినటువంటి పరిస్థితి వేరు, ఇక్కడి పరిస్థితి వేరు. అంటే ఇక్కడ కూడా మనం గొప్పగా ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట వినొచ్చుగాక, కానీ సూక్ష్మ ప్రపంచంలో మనం వినేటువంటి ఆ సంగీతము కొన్ని వేల లక్షల రెట్లు అద్భుతంగా ఉంటుందట. బాబా చెప్పారు గాడ్ స్పీక్స్లో. ఎప్పటికీ భౌతిక ప్రపంచంలో, స్థూల ప్రపంచంలో మనం పొందే అనుభూతులతో పోల్చలేం. అక్కడంతా అనంత శక్తి
సామ్రాజ్యం అదంతా. సటిల్ అనగానే శక్తి, శక్తి సామ్రాజ్యం. ద జర్నీ ఈజ్ ఇన్వర్డ్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ టర్న్ సటిల్ అండ్ ద జర్నీ ఈజ్ స్ట్రైట్ టువర్డ్స్ గాడ్. అది ఆంతరికమైన ప్రయాణం ఇదంతా కూడా. మనము పరిణామక్రమములో బాహ్యమైన ప్రయాణం కదా. రాయి లోహం అవుతుంది, లోహం వృక్షం అవుతుంది, వృక్షం క్రిమి అవుతుంది, క్రిమి చేప అవుతుంది, చేప పక్షి అవుతుంది, పక్షి జంతువు, జంతువు మానవుడు. కానీ ఇప్పుడు ఎప్పుడు మానవదేహమే ఉంటుంది, లోపల మాత్రం మార్పు జరుగుతూ ఉంటుంది. అందుచేత దీనిని ఆంతరిక ప్రయాణము. కానీ ప్రయాణం మాత్రం నేరుగా భగవంతుడి దగ్గరికి వెళుతుంది. ఎందుకని కనపడుతున్నాయి, దీపం ఉంది, చీకటి దాటేశాం కదా ఇప్పుడు. బట్ దేర్ కుడ్ బి డిలే ఇన్ పాసింగ్ త్రూ ద సటిల్ వరల్డ్ ఇఫ్ వన్ ఈజ్ ఎన్స్నేర్డ్ బై ఇట్స్ ఎల్యూర్మెంట్స్. అయితే బండిలో కుదురుగా కదలకుండా కూర్చుంటే చివరికి వెళ్ళిపోతాం బొంబాయి, మనం ఇక్కడ ఎల్టీటీ ఎక్కితే. కానీ ప్రతి స్టేషన్లోనూ మనం బజ్జీల కోసం, కాఫీ కోసం, టీ కోసం దిగిపోతున్నాం అనుకోండి, ఎక్కడో బండి వెళ్ళిపోతాం, మనం దొరికిపోతాం. అలాగా అక్కడ ఉన్నటువంటి ప్రలోభాలకు కనుక మనం లొంగిపోతే మనమే కారణం అవుతాము. అక్కడ ప్రయాణం ఆగిపోతుంది. మస్తులందరూ అలాంటి వాళ్ళే. బాబా చెప్పిన ప్రకారం మస్తులంతా కూడా వాళ్ళు ప్రయాణించేటువంటి ఆ ఉన్నత భూమికలలో అక్కడ ఉన్నటువంటి ఆకర్షణలకు లోనై అక్కడ తగులుకొని ఉండిపోయిన వాళ్ళు. మళ్ళీ ఆయన వచ్చి ఆ చెయ్యి పట్టుకొని బండి ఎక్కిస్తే కానీ వాడికి ముందుకు వెళ్ళడు, మళ్ళీ బండిలో కూర్చోబెడతాడు ఆయన. అప్పుడు వీడి ప్రయాణం ముందు. దిస్ ఈజ్ ద కేస్ విత్ దోస్ ఇంటాక్సికేటెడ్ బై ది ఎల్యూరింగ్ బ్యూటీ అండ్ పవర్స్ ద మస్ట్. వాళ్ళే మస్తులైపోతారు అక్కడ ఆగిపోతే గనక, అది ఆస్వాదిస్తూ. దాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది, మనం చదువుకున్నాం కూడా ఇదివరకు. బాబా చెప్పారు, ఒక ఎల్టీటీ ఉందనుకుందాం, కాకినాడలో బయలుదేరుతుంది, 24 గంటలకి బొంబాయి చేరిపో. మనం మ్యాప్ కనుక చూసుకున్నట్టయితే కాకినాడ, సామలకోట, రాజమండ్రి ఇవన్నీ మనకు అన్ని హాల్ట్లు కనపడుతూ ఉంటాయి మనకి. అది బండి ఆగినా కూడా మనం ఏమాత్రం దిగకుండా కిటికీల్లోంచి కావలసినవన్నీ మనం కొనుక్కొని అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటే తిన్నగా 24 గంటల్లో గమ్యానికి వెళ్ళిపోతాం. ఈ బండి ఆగిన స్టేషన్ చుట్టూ ప్రతి చోట కూడా పెద్ద నగరం ఉంటుంది. ఒకడు ఎవడో చెప్తాడు, మీరు విజయవాడలో దిగారనుకోండి, ఆ కృష్ణానది అండి చూడవలసింది సార్, రాజమండ్రి అండి పుష్కరాలు చూడవలసింది సార్ అంటే, వీడి దిగి ఒక్కసారి చూసి వచ్చేద్దామని స్టేషన్ బయటకు వచ్చి బండి వెళ్ళిపోతుంది, వీడక్కడ ఉండిపోతాడు. అలాగే ఆధ్యాత్మిక మార్గములో ప్రతి పాయింట్ చుట్టూ కూడా అక్కడ స్వర్గములు ఉంటూ ఉంటాయి. అక్కడ తగులుకొని ఉండిపోతే వాడు మస్తు, వాడు అందుకే మస్తు అయిపోతాడు. ఎందుకని అక్కడ ఆస్వాదిస్తూ అలా ఉండిపోతాడు. ద లైట్ ఆఫ్ ది ల్యాంప్ హెల్ప్స్ ది ఇండివిజువల్ టు పాస్ త్రూ ద సటిల్ ప్లేన్స్ అండ్ ది పవర్ ఆఫ్ ఇట్స్ లైట్ ఇన్స్పైర్ హిమ్ టు మూవ్ ఆన్. వీడికి లైట్ స్పష్టంగా కనపడుతోంది, చీకటి దాటేశాడు కదా, ఇంచేత హుషారుగా ముందుకి వెళ్ళే అవకాశం ఉంది. వెన్ వన్ హ్యాజ్ ఎ గైడ్ హీ ఈజ్ నాట్ అన్నెసెసరీలీ కాట్ అప్ బై ది ఎల్యూర్మెంట్స్ ఆఫ్ ది సటిల్ వరల్డ్. అది మనం చిన్న కుర్రాడు అని అనుకోండి, వాడిని టికెట్ కొనేసి జేబులో పెట్టి పంపించేస్తామా? పంపించం. ఎవడో కూడా వెళ్ళాలి రాడు కుర్రాడు, ఆడికి ఏం తెలుసు. ఎందుకని ఆడికి కింద దిగితే చాక్లెట్ కొనుక్కుందామని దిగేస్తాడు, బండి వెళ్ళిపోతుంది. గైడ్ పెద్దవాడు అనుకుంటు, బండి ఎక్కువ సిగ్నల్ చూసుకో, బండెక్కు దిగకు, ఆ కిటికీలోంచే కొని ఏం కొన్నా దిగకు అని. అంటే ఆ గైడ్ మార్గదర్శి ఉంటే గనక అక్కడ మనం తగులుకొని పోకుండా మన ప్రయాణము సూటిగా నేరుగా సాగిపోయేలా అతను జాగ్రత్త తీసుకుంటూ ఉంటాడు. Those who avoid getting ensnared in the subtle allurements are the solid. There is no such dangerous allurement of power in the mental planes. అయితే మానసిక ప్రపంచంలో గనక అడుగు పెట్టేస్తే ప్రమాదము మనసు మీద వాడికి నియంత్రణ వచ్చేసింది. మానసిక ప్రపంచం అంటే అంతే కదండి, మనసుకి అధిపతి అయిపోతాడు వాడు. కానీ అసలు మోసం చేసేదే మనసు. కాబట్టి మనసు వాడి చేతిలోకి వచ్చేసింది. కాబట్టి వాడు పెద్దవాడు భయపడక్కర్లేదు, జాగ్రత్తగా వెళ్ళు, దిగిపోకు అని మనం చెప్పం కదా. బండి ఎక్కించిన తర్వాత వాడికి తెలుసు అన్నీ, వాడికి పూర్తి నియంత్రణ ఉంది. మరేం పర్వాలేదులో నాకు అలవాటే అంటాడు వాడు. అలాగూ మానసిక ప్రపంచంలో ఈ ఇబ్బందులు తక్కువ, ప్రలోభాలు ఉండవు. వన్ హూ హ్యాజ్ రీచ్డ్ ది మెంటల్ ప్లేన్స్ అవాయిడ్స్ హిస్ ఫైనల్ ఎనిహిలేషన్ ఇన్ ద లైట్ ఆఫ్ రియాలిటీ. ఎనిహిలేషన్ ఈజ్ వాట్ హీ లాంగ్స్ ఫర్ యూనియన్ విత్ గాడ్. ఇక తను పూర్తిగా హరించుకుపోయి భగవంతుడిలో కలిసిపోవడానికి వాడు తాహలాడుతూ ఉంటాడు. మానసిక ప్రపంచంలో చేరినవాడు అంటే వాడిని వాడు చెరిపేసుకోవడానికే ఇక వేచి ఉంటాడనమాట. దేర్ ఆర్ ఇన్యూమరబుల్ డిఫికల్టీస్ ఇన్ పాసింగ్ త్రూ ద థిక్ ఫారెస్ట్ ది గ్రాస్ వరల్డ్. ఇట్ ఈజ్ వర్చువల్లీ ఇంపాసిబుల్ వితౌట్ ఎ గైడ్. సో ప్రయాణం చెప్పేశాడు. మళ్ళీ మొదట స్థూల ప్రపంచంలో ఎక్కట్ల గురించి చెప్తున్నాడు. దుర్లభము
అక్కడ గనక మనకి చెయ్యి పట్టుకునే ఒక మార్గదర్శి లేకపోతే. ద గైడ్ ఫర్ ఆల్ హ్యుమానిటీ ఈజ్ ది అవతార్ హూ కమ్స్ డౌన్ అవుట్ ఆఫ్ హిజ్ ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్ టు హెల్ప్ గ్రోపింగ్ హ్యుమానిటీ టు ఫైండ్ ఇట్స్ వే ఇన్ టు ది లైట్. మనం ఇదివరకే అనేక సార్లు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఆయనకి ఎంతో జాలి వేస్తుందట. అయ్యో వీడు ఇలా ఉంటే ఎప్పటికీ వీడి ప్రయాణం అని. ఒక చీమ ఒక 100 అడుగులు ఉన్నటువంటి చెట్టును దాటాలంటే ఈ చెట్టు అడ్డొస్తే ఈ 100 అడుగులు పైకెక్కేస్తుంది, ఆ 100 అడుగులు మళ్ళీ అవతలనే దిగేస్తుంది. అది ప్రత్యేకంగా వారం రోజులు ప్రయాణం. మళ్ళాటోడు ఆ పక్క ఉండి అయ్యో ఈ పక్క నుంచి ఇలాగ వెళ్ళిపోతే ఈ వారం రోజులు ప్రయాణం దీనికి వేస్టే కదా అని మనం జాలి పడతాం. అలాగే అవతార పురుషుడు మనం పడుతున్నటువంటి ఈ ఇబ్బందిని చూసి జాలి కలిగి అనేకసార్లు బాబూజీ ఈ పుస్తకంలో రాశాడు. ఒక సద్గురువుకైనా కర్మపరంగా ఆయనకి బాధ్యత ఉంటుందట. అవతారుడికి మాత్రం ఎటువంటి బంధనము బాధ్యత లేదు. కేవలం ఆయన కరుణ, జాలి, కటాక్షము, అనుగ్రహము కారణంగా చిచి వీని చూస్తూ ఎలా వదిలేయని వీని పాపం అని ఆయన దిగి వస్తాడు. అంటే సులువుగా ఈ చెట్టు ఈ పక్క నుంచి పక్క వెళ్ళిపోరా చాలని చెప్తాడు. ఇలా ఎక్కి దిగక్కర్లేదు. మనం చేసి జీవితం అంతా అదే ప్రయాస మనం పడుతూ ఉంటాం. హీ ఈజ్ ద ట్రూ గైడ్ ఫర్ హ్యుమానిటీ. నిజమైనటువంటి మార్గదర్శి ఎవడయ్యా అంటే ఆయన మాత్రమే. వన్ కెనాట్ సీ ది అవతార్స్ రియల్ ఇన్ఫినిట్ ఫార్మ్లెస్ ఫార్మ్ ఇన్ ద డెన్స్ డార్క్నెస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆఫ్ దిస్ గ్రాస్ వరల్డ్. Therefore, he takes a human form, luminous enough to be seen in the gross darkness. అవతార పురుషుడు అసలు నిజరూపం వేరేగా ఉంటుందట. ఈ పాశ్చాత్య ప్రేమికులు బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆగ్రా తీసుకెళ్తారు బాబా వీళ్ళందరినీ తాజ్మహల్ చూపించడానికి. ఆ తాజ్మహల్ చూసిన వెంటనే వీళ్ళని రియాక్షన్ అడుగుతారు, ఎలా ఉంది మీకు? అందులో ఒక ఆవిడ పేరు మర్చిపోయాను. అవును అడుగుతారు. అడిగితే బాబా నీ అందం చూసిన తర్వాత నాకు ఏవి పెద్దగా ప్రభావితం చెయ్యలేదని చెప్పాలి నేను. అప్పుడు బాబా చెప్పారు, నిజంగా నా దేహం చూస్తే నీకు అలా అనిపించిందా? దీనికంటే కొన్ని వేల లక్షల రెట్లు అద్వితీయమైనటువంటి అసలు సౌందర్యం నాకు ఉంది. అది నువ్వు చూడలేవు. అది నువ్వు నా అసలు రూపము అది నీవు చూడలేవు. ఇది కేవలం నేడు అంటే ఒక జిరాక్స్ కాపీ లాంటిది అనమాట. ఆయన అసలు ఫోటోకు జిరాక్స్ ఇస్తే ఆయన దేహం అంత అద్వితీయమైన సౌందర్యం నా అసలు రూపానికి ఉంటుంది. అందుచేతే కొంతమంది మండలి వాళ్ళు, ముఖ్యంగా గోస్తాజీ 1957లో చనిపోయినప్పుడు టెలిగ్రామ్ పంపించారు బాబా. హీ హెస్ సీన్ మీ యాజ్ ఐ యామ్ బిఫోర్ హీ బ్రీత్ హీజ్ లాస్ట్. తన ఆఖరి శ్వాస వదిలే ముందు నా నిజరూపమును అతను తిలకించాడు అని. ఆ నిజరూపం అదనమాట. మరి ఆ నిజరూపం మనం ఎవడో చూడలేము. ఎందుకని చీకట్లో కొట్టుకుంటూ ఉన్నాం మనం. అందుకని ఆ చీకట్లో ఉన్నప్పటికీ చూసేలాగా మనలాంటి రక్తమాంసములతో కూడిన దేహం వేసుకొని మన మధ్యకు వస్తాడే. ఎందుకని ఆ చీకట్లో కూడా మనం ఆయన చూసేటువంటి రూపం. అంతే కదా. ఇప్పుడు ఎంఏ పిహెచ్డీ చేసిన వాడు ఉన్నాడు. ఆళ్ళు రాని వాడికి పాఠం చెప్పాలంటే ఇతను కూడా వాడితోటి పాటి భాషీ మట్టం వేసుకొని ఆ అని దిద్దుతాడు. అప్పుడే కానీ వాడికి ఏం అర్థం కాదు వీడు చెప్పే పాఠం. ఈ కుర్రవాడు ఎలాగూ ఆయన స్థాయికి వెళ్ళలేడు కాబట్టి ఆ ఉపాధ్యాయుడే ఈ కుర్రాడి స్టేజ్కి దిగి వస్తాడు. అదే అవతారుడు కూడా. మనం ఆయన అనంత చైతన్యమును ఎంత మాత్రమో మనం అర్థం చేసుకోలేము కాబట్టి ఆయన మన స్థూల ప్రపంచము యొక్క స్థితికి దిగొచ్చేస్తాడు కిందకి, మామూలు మనలాగే. అప్పుడు మనకి కొంత ఆయనతో మాట్లాడగలం, గుర్తుపట్టగలం. టు ఫాలో ది గైడ్ మీన్స్ టు హోల్డ్ ఆన్ టు హిస్ థాట్. ఆ మార్గదర్శిని పట్టుకుని ఉండడాన్నే ఏమంటారు? కొంగు పట్టుకొని ఉండడము. దామన్ మీన్స్ హిజ్ గార్మెంట్, తను వేసుకున్న వస్త్రము కొస. అండ్ టు ఫాలో హిమ్ మీన్స్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది హెమ్ ఆఫ్ ది అవతార్స్ గార్మెంట్. అది ఆయన ఒక చొక్కా ఉందనుకోండి, ఆ చొక్కా కొసను పట్టుకుని ఉండడం అనమాట. అంటే భాషాపరంగా దాని అర్థం. గైడెన్స్ ఈజ్ అటైన్డ్ త్రూ ఒబీడియన్స్. అండ్ మెహర్ బాబాస్ ఫ్రేజ్ హోల్డ్ ఆన్ టు మై దామన్ మీన్స్ టు ఒబే హిజ్ ఇన్స్ట్రక్షన్, టు ఫాలో దెమ్ వితౌట్ క్వశ్చన్ ఆఫ్ వై ఆర్ వాట్. అక్కడ అసలు విషయంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు దాకా మన నేపథ్యం తయారు చేశాడు ఆయన బాబూజీ. ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చాడు. ఏమిటి బాబా కొంగు పట్టుకోవడం అంటే? కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో. ఎందుకు కూర్చోవాలి, ఎందుకు నుంచోవాలి, ఈ ప్రశ్న లేకుండా ఆయన
చెప్పింది చెప్పినట్లుగా యథాతథముగా మనము విధేయులుగా ఉండడము. అది ఒక్కటే. ఆర్మీ వాళ్ళకి కసరత్తులు చేస్తూ ఉంటారు చూడండి, మనం చూస్తాం. అలాగే ఫైర్ ఆఫీస్ వాళ్ళకి కసరత్తులు చేస్తూ ఉంటారు. తెలియని వాడు ఏమనుకుంటాడు, ఎక్కడ మంట లేదు ఏమి లేదు, ఎంజూరియల్ని పట్టు తినేస్తున్నాడు వీళ్ళందరినీ శుభ్రంగా ఇంటికి హాయిగా అనుకుంటారు. కానీ అసలు పరిస్థితి వచ్చిన సన్నద్ధంగా ఉండడం అనేది ఈరోజు చేసే కసరత్తును బట్టే ఉంటుంది. అలాగే బాబా చెప్పారు, నా అనుగ్రహం కలిగినప్పుడు ఒక్క క్షణమే నీకు టైం ఉంటుంది, దూకే అనగానే నువ్వు సర్వసన్నద్ధంగా దూకెయ్యగలిగిన తర్ఫీదు పొంది ఉంటేనే నా దగ్గర ఉన్నందుకు ప్రయోజనం దక్కుతుంది నీకు. లేకపోతే నువ్వు ఆలోచనలో పడ్డావనుకో అయిపోతుంది. ఆ సర్వసన్నద్ధత కోసం రాసి రంపాన్ని పెట్టేసేవాడు ఆయన. కూర్చో నుంచో, కూర్చో నుంచో, కూర్చో నుంచో. భయంకరమైన విధేయత. అది మామూలు విషయం కానే కాదు. విధేయత అనగానే గుర్తొచ్చేటండి మీకు మెహర్జీ కర్కారియా అవే మాస్టర్ వర్క్స్ చదువుకున్న గుర్తుందా అండి ఎవరికి? అతని భార్య కోటీశ్వరుడు, అతను మల్టీ మిలియనియర్. డెలివరీకి టైం వచ్చిందని బాబాతో చెప్పాడు. బాబా అన్నాడు, జనరల్ హాస్పిటల్లో జనరల్ వార్డులో పురుడు పోయాను. అంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకని ఆ రోజుల్లో ఎలా ఉండదో ఊహించండి. ఎప్పుడు ఇది 1920లో 30లో. ఇప్పుడే మనం జనరల్ హాస్పిటల్ ఎలా ఉందో మనకు తెలుసు. ఆ రోజుల్లో పాపం అలాగే నేల మీద పడుకోబెట్టాడు. అంతా లేబర్ మధ్యలో. బంధువులంతా వస్తున్నారు, చూస్తున్నారు, గుసగుసలాడుకుంటున్నారు. వీడి ఆస్తి అంతా ఏమైపోయింది, కోటీశ్వరుడు కదా వీడికి. పక్క పిలిచి, ఇగో ఈ ఉంచి 10,000 ఉంచి, నీకేమన్నా కష్టం వస్తే అని డబ్బులు ఇస్తున్నారు అందరూ. ఇతను ఏమీ చెప్పలేడు, ఏం మాట్లాడకూడదు. బాబా ఆర్డర్. అలాగే భరించాడు. తండ్రి తిట్టాడు, ఏమిరా నువ్వు ఏమైపోయింది నీకు అని. అలాగే భరించాడు అదంతా. ఎందుకని ఒబీడియన్స్. అడగగలడు అతను, ఏం బాబా ఇలా చేసేవాడు, ఇదేం ధర్మం అని. కానీ భరించేశాడు భార్యాభర్త కూడా. అలాగ అక్కడే డెలివరీ అయింది. ఆఖరికి ఈ నరకం అంతా అనుభవించాడు. అందరూ బంధువుల యొక్క సూటుపోటు మాటలు అన్నీ భరించాడు. అది అంటే ఊహించడం చాలా కష్టం అండి. అది ఒక సందర్భంలో బాబా అడిగారు మండలి వాళ్ళు, నా కోసం ఎవరెవరు మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా, చేతులు ఎత్తండి అన్నారు. మొత్తం అందరూ చేతులు ఎత్తేశారు అందరూ. అప్పుడు బాబా అన్నది, ఇది చాలా సులువు అన్నారు. చాలా సులభము, ఎందుకని 1 నిమిషంలో చచ్చిపోతావు, దానిలో ఏం మజా ఉంది. బ్రతికి ఉండి ప్రతి క్షణము నా కోసం చనిపోవాలి, అది కష్టం, అది గొప్పతనం, అది హీరోయిజం. బ్రతికుండి ప్రతి క్షణము నా గురించి మరణమును ఆహ్వానించగలిగి నీవు ఉండాలి. అది మెహర్జీ చూపించాడు అన్నమాట. అతను అలాగ అవమానాన్ని పడుతూనే ఉన్నాడు. కానీ ఏమి సమాధానం చెప్పకూడదు. బాబా ఇలా చెప్పాడని చెప్తే ఓహో అలా చేయనేస్తాడు. ఇతనికి అవమానం పడేటువంటి పరిస్థితి రాదు. కానీ గౌరవంగానే ఉండాలి. అలాగ భరించి, అది విధేయత. అంటే అతనికి విధేయత చూపెడితే ఇక తలా తోక లేనట్టుగా మనం తయారైపోతాం అన్నమాట. తల అంటే ప్రశ్నలు వెయ్యరు. ఇంకా వై అండ్ వాట్ అక్కడ ఉంది చూడండి. బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ క్యారీ అవుట్ ది ఎవ్రీ కమాండ్ ది మాస్టర్ వితౌట్ ఏ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్. అలాగూ ఆ విధేయత గనక మనం అలవరుచుకుంటే అది ప్రశ్నలు వేయడం మానేసింది. ఒబీడియన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ద సరెండరెన్స్ ఆఫ్ వన్స్ ఫాల్స్ ఈగో అండ్ లిమిటెడ్. ఎవరికైతే విధేయత సంపూర్ణముగా అలవడుతుందో వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయట. వాడికి ఏమిటివి? ప్రశ్నలు వేసేటువంటి అసత్యమైనటువంటి మనసు ఆయన పాదాల దగ్గర పెట్టేస్తాడు. లేకపోతే వాడు ఎప్పటికీ విధేయుడిగా ఉండలేడు. వెంటనే ప్రశ్నిస్తూ ఉంటాడు, అదేమిటి, ఎందుకు చెయ్యాలి. సిడి దేశ్ముఖ్, అలాగే ఇంకొక ఆయన పేరు మర్చిపోయాను, నవరోజీ అనుకుంటా, నవరోజీ. వీళ్ళిద్దరూ నవరోజీ పార్సీ అయినప్పటికీ పూర్తి శాకాహారం 60 ఏళ్ల నుంచో ఎప్పటి నుంచో అతను. సిడి దేశ్ముఖ్ ఎలాగో శాకాహారే. వీళ్ళిద్దరూ భోజనం చేస్తూ ఉన్నారు. బాబా పట్టుకొచ్చి చేపట్టించారు వాళ్ళిద్దరికి. తినేయండి అన్నారు. తినేశారు. తినేసిన తర్వాత ఇదే ఆఖరిసారి మళ్ళీ తినకండి మీరు అన్నారు బాబా. ఆ విధేయత గురించి చెబుతూ బాబా అన్నారన్నమాట, నీ మనసు ఇది నాకు ఇష్టము, ఇది వద్దు, ఇది చాలు, ఇదేమిటి, ఇలాగ ప్రశ్నలు వేస్తూ నీకున్నటువంటి ఆలోచనలను సంరక్షించుకుంటూ జాగ్రత్త తీసుకుంటూ ఉంటుంది. దానిని కూడా నీ గురువు పాదాల దగ్గర పెట్టేయడమే విధేయత అంటే. నీ మనసు యొక్క సెంటిమెంట్లు, దాని ఇష్టాయిష్టాలు ఇవన్నీ కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేయడం. అయితే ఓకే, ఆయన ఏం చెప్తే అది.
అది ఒక ఉదాహరణగా బాబా చెప్పారు. ఇది గొప్ప ఉదాహరణగా. అంటే వాళ్ళు అది చాలా పెద్ద ఉల్లంఘనే వాళ్ళ అలవాటుకి, అయినప్పటికీ బాబా పెట్టాడు కాబట్టి తినేశారు. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ వన్ ఎట్ లాస్ట్ గివ్స్ అప్ ఫాలోయింగ్ ది ఇంపల్సెస్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఫాల్స్ సెల్ఫ్ విచ్ విల్ ఓన్లీ టేక్ వన్ డీపర్ ఇన్ టు డార్క్నెస్. మనలో ఉన్నటువంటి ఈ అబద్ధపు నేనుందే, ఇది ఆయనకే బోడి చెప్తాడు ఆయన, నువ్వన్నీ ఓకట్టుకిలాగా వద్దు అని చెబుతూ ఉంటున్నారు. ఎందుకని ఇది వెలుగు వైపు ఆయన్ని తీసుకువెళుతూ ఉంటే తిరిగి చీకటి వైపు తీసుకెళ్ళిపోవడానికి ఇది తంటాలు. ఆయన చెప్పేది నీవు వినకు అని ఇది ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇఫ్ వన్ ఫాలోస్ ది ఇంపల్సెస్ ఆఫ్ ది ఫాల్స్ సెల్ఫ్ వన్ కెనాట్ ఫాలో ది గైడ్ అండ్ హెన్స్ కెనాట్ హోల్డ్ ఆన్ టు హిస్ దామన్. ఈ అసత్యపు నేనుకు గనక మనం ఖాతరు చేసి ఇది చెప్పినట్టే మనం చెయ్యడానికి నిర్ణయం చేసుకుంటే ఆయన కొంగును మనం వదిలేసినట్టే. అందుకే బాబా పదే పదే చెప్తారు, మై దామన్ ఈజ్ వెరీ స్లిప్పరీ, వెరీ స్లిప్పరీ, వెరీ స్లిప్పరీ, చాలా జారుడు గుణము కలిగినది అంటారు. దాని అర్థం ఏమిటి? మన మనసు చెబుతూ ఉంటుంది, వద్దురా నీకెందుకు, చాలు చాలు ఇవేమి నువ్వు పడలేవు. బంధువులందరూ వచ్చి పలకరిస్తూ ఉంటారు, మీరు మెహర్ బాబాని పట్టుకున్నారు కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చేసారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే సహజంగా మన మనసు కూడా అవును సుమా అని ఇది లోపల నుంచి మనకి చెప్తూ ఉంటుంది. రకరకాలుగా ఈ అసత్యమైన నేను అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అది మనని తిరిగి చీకటిలోకి లాగేయడానికి. వన్ షుడ్ నాట్ ఫీల్ డిస్టర్బ్డ్ వెన్ ది ఫాల్స్ ఈగో ట్రైస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. ఇది లోపల నుంచి అది ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా మనం తమాయించుకోగలిగి ఉండాలి. చాలా కష్టం అండి, అదంతా సులభం కాదు. ఒకసారి నాకు బాగా జ్ఞాపకం, కృష్ణ నాయర్ కామ వికారమునకు లోనై చాలా ఇబ్బంది పడుతున్నాను బాబా అని ఒకసారి ఏడుస్తాడు బాబా దగ్గర. బాబా అప్పుడు చెప్పారు, సచిదానంద పరమానంద అనేటువంటి ఆ నామం ఉందే అది చాలా గొప్పది. బాబా చెప్పారు, నీకు ఆ ఇబ్బంది ఎప్పుడు వచ్చినా 15 నిమిషాల పాటు వదలకుండా ఆ నామం చేయి, నిన్ను ఇబ్బంది పెట్టదు అని. అతను తన జీవితంలో అది ప్రయత్నించి విజయం సాధించానని కూడా అందులో రాసుకున్నాడు. లార్డ్ మెహర్లో రికార్డ్ చేయబడి ఉంది. మనకు ఏ ఇబ్బంది వచ్చినా ఆ సచ్చిదానంద పరమానంద బాబా చెప్పిన ప్రిస్క్రిప్షన్ అనమాట. అది చేస్తే నీకు అది హెల్ప్ చేస్తుంది, ఒక రక్షణ కల్పిస్తుంది అని చెప్పారు. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఫాల్స్ ఈగో టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎనీ మేనర్ పాసిబుల్, లస్ట్, యాంగర్, గ్రీడ్ ఎట్సెట్రా, బికాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ నాన్ ఎగ్జిస్టెన్స్. దాని పనే అదటది. రకరకాలైనటువంటి రూపములలో మనల్ని సతాయిస్తూ ఉంటుంది. అది కామము, దురాశ, స్వార్థము, ఈర్ష్య, ఇన్ని రూపాలలో అది మనలను పరీక్ష పెడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఇన్ఫినిట్ నథింగ్నెస్ అండ్ అవుట్ ఆఫ్ దట్ నథింగ్నెస్ ఇట్ ట్రైస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. భగవంతుడు అంటే సర్వస్వం. ఇవన్నీ శూన్యమునకు సంబంధించి ఏమీ లేనట్టువి. అంటే నిజానికి అందులో ఏమీ విలువ లేదు అని తెలుసుకోవడమే ఉంది మనకి. అందులో నిజానికి ఏమీ లేదు, కానీ ఆ తెలుసుకోవడమే అవసరం. అందుకే బాబా చెప్పారు, ఐ కమ్ నాట్ టు డెస్ట్రాయ్ ఇల్యూజన్ బికాజ్ ఇల్యూజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్. ఐ హ్యావ్ కమ్ టు మేక్ యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ నథింగ్. బాబా చెప్పారు, అసలు ఈ భ్రాంతి అనేది దానిలో ఏమీ లేదు అని తెలుసుకోవడం కోసమే నేను వచ్చాను, నాకు తెలిసేలా చేయడం కోసం. దాన్ని నాశనం చేయనాక రాలేదు, అది నాశనం నేనేమి చేయక్కర్లా, అందులో అసలు ఏమీ లేదు. అది మనం తెలుసుకుంటే అది చాలు, దానికోసమే నేను వచ్చాను. హవెవర్ వెన్ దిస్ ఇన్ఫినిట్ ఫాల్స్ ఈగో డస్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ వన్ షుడ్ నాట్ ఫాలో ఇట్స్ అర్జెస్ అండ్ ప్రాంప్టింగ్. అది మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనము దానికి లొంగిపోకుండా, ప్రలోభపడకుండా జాగ్రత్త పడాలి. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బై రిమెంబరింగ్ గాడ్. ఎలాగూ దాని నుంచి మనం గట్టెక్కగలవు అంటే ఆయన స్మరణ. ఆయన స్మరణ అంటే ఏమిటి? ఆయన సహవాసం, ఆయన భుజం మీద చెయ్యేసి మనతో పాటు ఆయనను ఉంచుకోవడం. ఎరిచ్ అనేక పర్యాయాల్లో చెప్తాడు, స్మరణ అంటే కేవలము బా బా అని 2 అక్షరాలు మాత్రమే కాదు. ఆయన రూపం, ఆయన సౌందర్యం, ఆయన సన్నిధానం, ఇదంతా కూడా కలిసి
మనం ఆయన నామం అంటే మన ఎదురుగుంటా బాబా ఉన్నట్టు, మన పక్కన బాబా ఉన్నట్టు, ఇలా ఆయన మీద చెయ్యి వేసినట్టు, ఆయన నా భుజం మీద చెయ్యి వేసినట్టు, అలా ఆ సన్నిహితత్వం, కంపానియన్ అంటే మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నారే బాబా, నన్ను నీ నిత్య సహచరునిగా చేసుకో. ఆ నామం చేస్తూ ఆయన యొక్క ఉనికిని మనతో పాటు కలిసి ఉన్నట్లుగా మనం అనుభూతి పొందితే ఆ రక్షణ ఆయన చూసుకుంటాడు. ఇఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ ది అవతార్ పర్సిస్, హిజ్ దామన్ కెనాట్ స్లిప్ అవుట్ ఆఫ్ వన్. ఆ నామమును సదా మనము మరిచిపోకుండా ఉంటే ఈ కొంగు భద్రముగా మన చేతిలో ఉంటుంది. ఎందుకని ఈ మనసు ఓడిపోతుంది. ఆయన నామం జపించినంతసేపు మన దగ్గరికి వచ్చి కాటేయలేదండి. అది మానేశావంటే తప్పకుండా అది కాటేస్తుంది. అవతార్ మిహిర్ బాబా హ్యాస్ లెఫ్ట్ హిస్ ఫుట్ ప్రింట్స్ ఇండెలిబిలీ అపాన్ ద ఎర్త్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ హిస్ మెసేజెస్, డిస్కోర్సెస్ అండ్ బుక్స్. వెంటనే ప్రశ్న వేస్తాం మనం, మరి బాబా ఇప్పుడు లేడు కదండి, అంతే కదా, ఆయన ఉంటే నేను ఆయనతో మాట్లాడేవాడిని, బాబా ఏం చేయాలి ఇప్పుడు, ఎటుకురా నువ్వు నామం చెప్పు, నేను ఉన్నాను కదా అంటాడు. మరి ఇప్పుడు లేడు కదండి. అయితే ఆయన పాదముద్రలు నేల మీద స్పష్టముగా విడిచిపెట్టి వెళ్ళాడు ఆయన. ఏమిటా పాదముద్రలు? ఆయన ఆదేశములు, ఆయన సందేశములు, ఇవన్నీ మనకున్నాయి. ఆయన పుస్తకాలు ఏ పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలి స్పష్టముగా చెప్పాడు. అందుకే మనం అనేక పర్యాయాలు చెప్పుకుంటా, ఎందుకు చదవాలి పుస్తకాలు, ఎందుకు చదవాలండి? చాలామంది అంటూ ఉంటారు, బాగా అతిరథ మహారథులైన బాబా ప్రేమికులు, నాకేం పుస్తకం అక్కర్లేదు సార్, అలా తలుచుకుంటే బాబా సన్నిధానాన్ని ఆస్వాదించగలను. కరెక్టే, అది అక్కర్లా, ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. కానీ మనం పుస్తకం చదివే కొలది ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఆ డౌట్ ఇలా వచ్చింది, ఏం చేయాలండి? ఇప్పుడు పుస్తకం చదివితే అదే పరిస్థితి ఎవరికో వచ్చి ఉంటుంది, దానికి ఆయన పరిష్కారం సూచించి ఉంటాడు. ఇది కరెక్ట్. ఆ చదివిన వాడిని అడిగితే, అవునుండో డిస్కోర్సెస్లో 230 పేజీలో తిరగండి ఒకసారి బాబా ఇలా చెప్పాడు సార్ అంటే కరెక్ట్. బాబా ఇప్పుడు దేహముతో లేకపోయినా నా పరిస్థితికి తగినట్లుగా ఆయన ఏ సూచన అయితే చేశాడో అది పుస్తకము చదవడం ద్వారా నాకు అందుబాటులోకి వస్తుంది. బ్రాబజాన్ చెప్పిన మాట, అన్లెస్ యూ రీడ్ హౌ డు యు నో హౌ మైటీ యువర్ బిలవెడ్ ఈజ్. నీ ప్రియతముడు ఎంత గొప్పవాడు, ఆయన వైభవము ఎంత ఉన్నతమైనది. మరి నువ్వు పుస్తకాలు చదవకపోతే నీకు ఎలా తెలుస్తుంది కదా? ఇదొక్కటే మనకిప్పుడు వెసులుబాటు, తెలుసుకునేటువంటి పని. హిస్ ఫుట్ ప్రింట్స్ ఆర్ ద గైడింగ్ ఇన్స్ట్రక్షన్స్ వీ హ్యావ్ టు ఫాలో. అంచేత మనం ఎలా చెయ్యాలి, ఎలా నడవాలి, ఎలా నేను వ్యవహరించాలి. ఎవడో ఆయన గురువు అంటున్నాడు, నేను సద్గురువుని అంటున్నాడు, అక్కడికి వెళ్ళాలా అక్కర్లేదా? ఏం చేయాలి నేను ఇప్పుడు? బాబా ఉంటే బాబాకు ఫోన్ కొట్టేసి అడుగుతుంది, లేకపోతే ఉత్తరం రాసేద్దాను. కానీ లేడు ఇప్పుడు. వెంటనే బాబా ఏం చెప్పాడు కదా, నేను నీ ప్రియతమున్న అయినప్పుడు, నేను దేవదేవుణ్ణి అయినప్పుడు, నా పాదాల మీద నీ తలకాయ పెట్టినప్పుడు, మళ్ళీ ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి ఎలాగ నీ శిరస్సు పెడతా? ఉన్నది ఒకటే శిరస్సు మనకి. ముందు ఈయన పాదాల మీద ఈ శిరస్సు తీసేయాలి, తీసేస్తే అవిధేయత, మళ్ళీ వాడి పాదాల మీద ఎలా పెడతాను నేను అనేటువంటిది అక్కడ పుస్తకంలో ఖచ్చితంగా వార్నింగ్ టు హిజ్ లవర్స్ చాలా స్పష్టంగా ఉంది. అంచేత మనకు ఈ ఊగిసలాటలు, అనుమానాలు, సంశయాలు ఉండవు. ఖచ్చితంగా బాబా ఇలా 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 1, 2, 3 ఖచ్చితంగా చెప్పారు. ఇఫ్ యూ ఫాలో హిస్ గైడెన్స్ వీ మే బి ఎష్యూర్డ్ వీఆర్ హోల్డింగ్ ఆన్ టు ది అవతార్ దామన్ టు ది వెరీ ఎండ్. ఆయన సూచనల ప్రకారం, ఆయన హెచ్చరికల ప్రకారం, ఆయన ఇచ్ఛ ప్రకారం మనము నడుచుకొనగలిగిన నాడు తప్పనిసరిగా ఆయన కొంగును మనము పట్టుకొని ఉన్నాము అని భరోసా కలిగి ఉండవచ్చు.